అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ్ గారు. థ్యాంక్స్ లాట్ మన 'రత్పిల్' సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి 'లక్ష్మీ సరస్వతి దేవి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రెజెన్స్' అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ తెలుగు వెబ్ సిరీస్ అండ్ మూవీస్ అంటున్నారు. రిక్వైర్మెంట్స్ వచ్చేసి వీళ్ళకి హీరోయిన్ కావాలంట, అలాగే హీరో ఫ్రెండ్ కావాలంట, అలాగే హీరోయిన్ ఫ్రెండ్ కావాలంట, ఫాదర్ అండ్ మదర్ రోల్స్ కావాలంట. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు నిజంగా ఆకలి బాధలతో చాలామంది ఉంటారంట. ఒక్కొక్క సందర్భంలో 2, 3 రోజులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట. అది నిజమేనా? ఎంతవరకు నిజం అడగడం జరిగింది. దాన్ని నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆకలి బాధల్లో ఉంటారంట అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను వచ్చాను ఇండస్ట్రీకి. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నా దగ్గర సుమారు ఒక 2, 3 లక్షలు అమౌంట్ ఉంది. నాకు ఇక్కడ ఎలాగుంటుందో నాకు తెలీదు కాబట్టి, నేను కనీసం ఒక 4, 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ సర్వైవ్ అవ్వటానికి నేను ఒక అమౌంట్ పెట్టుకొని వచ్చాను. వచ్చిన ఇనీషియల్ టైంలో ఏం చేశానంటే రావటం ఒక రిచ్‌గా రూమ్ తీసుకొని నాకు కావాల్సింది బాయ్ చేత తెప్పించుకోవటం. బాయ్‌కి రూ. 10 అవసరమైన టైంలో రూ. 100 టిప్ ఇవ్వటం. ఇలా చేసుకుంటా వెళ్ళాను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలోకి రావాలి అనే ఒక ఇదే అనిపించింది. ఆ తర్వాత బాయ్ దగ్గరికెళ్ళి ఇలాగా ఇక్కడ పని చేయాలంటే ఎలాగా అని ఆ బాయ్‌ని అడిగాను. బాయ్ కూడా ఇండస్ట్రీకి అంటే అదే లొకేషన్‌లో ఉంటున్నాడు కాబట్టి ఆడికి ఇండస్ట్రీ మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి, ఇలా పలానా దగ్గరికెళ్తే పలానా పని దొరికిద్ది సార్, ఆ సార్, ఈ సార్ అనుకుంటా ఉన్నాడు. సరే మన దగ్గర ఉన్న అమౌంట్‌ని అలాగే పెట్టేసుకొని ఏ రోజుకి ఆ రోజు ఈరోజు నేను కొంచెం ఫినాన్షియల్లీ కొంచెం గట్టిగా ఉండేవాడిని. ఈ రోజుకి నా ఖర్చు రూ. 100 అంతకుమించి దాటకూడదు అనుకుంటే ఏదేమైనా రూ. 100లో ముగిచ్చేసేవాడిని. ఎవడైనా అప్పు అడిగినా ఇచ్చేవాడిని కాదు. ఎవరి దగ్గర అప్పు తీసుకునేవాడిని కాదు. సో, అలాంటి దానివల్ల నాకు ఇబ్బంది ఉండేది కాదు. సో, ఇక్కడ కనీస అవగాహన లేకుండా, కనీసం జేబులో రూపాయి లేకుండా ఇండస్ట్రీకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత జూనియర్ ఆర్టిస్ట్‌గా, లేదంటే సెట్ బాయ్‌గా, లేదంటే ప్రొడక్షన్ బాయ్‌గా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఈ మనసు అనేది మనస్కరించదు. ఏంటిది మనకి ఆహ్, మనం సెట్ బాయ్‌గా వెళ్ళటం ఏంటి? మనం జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళటం ఏంటి? మనం అందరికి భోజనాలు వడ్డించడం ఏంటి? మన ఊర్లో అలా బతికాను కదా! నేను డిగ్రీ చేశాను. నేను పీజీ చేశాను. సారీ, జలుబు చేసింది ఏమనుకోకండి. సో, ఆహ్, నేను ఇండస్ట్రీలో నేను కూర్చుంటే 10 మంది భోజనాలు పెట్టేవాళ్ళు. అలాంటిది నేనెక్కడ 10 మందికి భోజనం వడ్డించడం ఏంటి? నేనేంటి? నా స్థాయి ఏంటి? ఇలాంటియన్నీ ఉన్నట్లయితే ప్లీజ్ డోంట్ కమ్ టు ఇండస్ట్రీ. ఇలాంటి ఒక ఇదిలో ఏం చేస్తారు అంటే, ఒకటి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒకటి ఏ పనికెళ్ళడానికి సిద్ధంగా లేరు. అలాంటప్పుడు నిజంగా వీళ్ళకి ఆకలి బాధలుంటాయి. కానీ ఇండస్ట్రీకొచ్చి నువ్వు సరిగ్గా ప్రయత్నించినట్లయితే పొద్దున్న 5 గంటలకొచ్చి అడ్డా మీద నిలబడినట్లయితే ఎయిదర్ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్తావు. లేదంటే సెట్ బాయ్‌గా వెళ్తావు. లేదంటే ప్రొడక్షన్ బాయ్‌గా వెళ్తావు. ఇలాంటి పనుల్లో కనీసం టీవీ సీరియల్స్‌కో, మూవీస్‌కో ఏదో ఒక పనికెళ్ళిపోతావు. నీకు ఆ రోజు ఫీడింగ్‌తో పాటు ఒక 500, 600, రూ. 1000 నీకొస్తాయి. అక్కడికెళ్ళిన తర్వాత ఒక నలుగురు, ఐదుగురు పరిచయాలుంటారు. అక్కడి నుండి నువ్వు ఆర్టిస్ట్ టెస్టులకి వెళ్ళొచ్చు. ఇప్పుడు 'బన్నీ వాసు' అనే ఒక వ్యక్తి ఆహ్, బన్నీ దగ్గర బాయ్‌గా వచ్చాడు. టచ్ బాయ్ అనాలా? ఏదైనా బాయ్‌గా వచ్చాడు. ఆ తర్వాత అదే గీతా ఆర్ట్స్‌లో ఆయన ఏమంటారు అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు. ఆ తర్వాత మేనేజర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ రోజున గీతా ఆర్ట్స్‌లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయ్యాడు. అంటే ఒక 20, 25 ఏళ్ల శ్రమ ఆయన్ని ఒకడినే నమ్ముకొని ఉండటం అనేది ఆయన్ని ఈ రోజున ఒక ప్రొడ్యూసర్ స్థాయికి నిలబెట్టింది. అంత పేషెన్సు, అంత సహనం, అంత ఓపిక ఉన్నట్లయితే మీరు కూడా సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా నేను ఈ పని చేయటం ఏంటి? ఆ పని చేయటం ఏంటి? నా స్థాయి ఏంటి? నేను ఇంత చదువుకున్నాను కదా! నేను అంత చదువుకున్నాను కదా! అలాంటి ఒక పని అయితేనే నేను చేస్తాను. ఇలాంటి ఇప్పుడు సింపుల్ ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ప్రొడ్యూసరు తన దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను, మేనేజర్ గాను పెట్టుకోవాలి అంటే మీరెవరో అతనికి తెలీదు. మీకు ఆయనకి ముఖపరిచయం లేదు. ముఖపరిచయం లేనోడిని తీసుకొనొచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను, మేనేజర్ గాను ఎందుకు పెట్టుకుంటాడు? లేదంటే క్యాషియర్ గాను ఎందుకు పెట్టుకుంటాడు? మీకు ఆయనకి కనీసం ఒక 1 ఇయర్ ట్రావెల్ ఉండి, మీరంటే ఆయనకు ఒక నమ్మకం ఏర్పడి, ఆయన అరే! ఈ ఈ ఈ ఒక వ్యక్తిని నేను పనిలో పెట్టుకున్నట్లయితే ఇతను ఎలాంటి ఇబ్బందులు చేసే ఒక వ్యక్తి కాదు. ఇతను ఎవరి దగ్గర చేయి చాచే ఒక వ్యక్తి కాదు. లేదంటే సెట్‌లో ఏదైనా పట్టుకొని పారిపోయే ఒక వ్యక్తి కాదు అనే నమ్మకం ఏర్పడినప్పుడు నమ్మకంగా మిమ్మల్ని తీసుకెళ్ళి సెట్‌లో పెట్టుకుంటాడు. మీకు పనిస్తాడు. మీకు అవసరానికి మించి డబ్బు కూడా ఇస్తాడు. అలాంటియన్నీ జరగాలంటే ముందు ఏర్పడాల్సింది ఏంటంటే నమ్మకం. సో, ఇలాంటి వాళ్ళకి ఆకలి బాధలుండవు. అలా కాకుండా ఈగోలు, నేనేటి పని చేయటం ఏంటి అనే నేను ఈ పని చేయాలా, ఆ పని చేయాలనుకునేవాడు మాత్రం తప్పకుండా ఆకలి బాధల్లో ఉంటాడనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8978777749. ఐ రిపీట్ 8978777749. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.